500,000 రూపాయల నోట్లు మళ్ళీ చెల్లబోతున్నాయా? ఏమో చూద్దాం, తెలంగాణలో చెల్తాయేమో. జ్ఞానయుక్త సమాజానికి నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్. నేటి చర్చా అంశము చెల్లని రూపాయి. నా ఈ వాగ్దాటికి ప్రధాన కారణం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని చూసి నేర్చుకున్నాను. వారికి తెలుగు భాష మీద ఉన్నటువంటి పట్టు, మాట విధానంలో ఉన్నటువంటి ఆ క్లారిటీ వారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను, ఇంప్రెస్ అయ్యాను, నేర్చుకున్నాను. కానీ ఈరోజు వారి భాషను విని నేర్చుకున్న నేను వారినే ప్రశ్నించాల్సి వస్తుందని అనుకోలేదు. నిన్నటి వరకు ఎలక్షన్స్ ఉన్న రీత్యా ఇలాంటి వీడియో చేయలేకపోయాను. ఈరోజు ఎలక్షన్స్ అయిపోయాయి కనుక చేయాలని నిశ్చయించుకున్నాను. అయ్యా కేటీఆర్ గారు, కొడంగల్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో ఎలా చెల్లుతుందా? ఒకసారి మీరు ఆలోచించండి నాయన. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొన్న తెలుగుదేశం పార్టీలో చెల్లని రూపాయి మీ టీఆర్ఎస్ పార్టీలో చేరగానే చెల్లిందా? అదే పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భాగమైనటువంటి చెన్నూరులో చెల్లని రూపాయి అదే పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీలోకి రాగానే చెల్లిందా? కాంగ్రెస్ పార్టీలో చెల్లని రూపాయి అయితే చెల్లుతుంది, మీ పార్టీలో చేరితే టీడీపీ పార్టీలో చెల్లని రూపాయి మీ పార్టీలో చేరగానే చెల్లుతుంది. కానీ ఎందుకో నాయన మీరు అదే కాంగ్రెస్ పార్టీలో పార్టీ మారకుండా నియోజకవర్గం మారితే చెల్లదంటున్నారు. మీరు ఒకసారి మార్చుకొని, మీ మాటలు మార్చుకొని విజ్ఞతతో ఆలోచించి మాట్లాడతారని కోరుకుంటూ నమస్కారం.